అందరికీ నమస్కారం అండి. ఏంటి ఈరోజు ఇన్ని మతాల గుర్తులు పెట్టాను అనుకుంటున్నారా? ఈరోజు వరల్డ్ రిలీజియన్ డే అండి. అందరికీ ప్రపంచ మత దినోత్సవ శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఈ మతాలు అనేది బాహాస్ ప్రిన్సిపల్ ద్వారా ఏర్పడింది. 1950లోని జనవరి 15వ తారీఖున చేసుకునే సెలబ్రేషన్ కాస్త ఇప్పుడైతే జనవరిలోని ప్రతి 3వ ఆదివారం చేసుకుంటున్నారండి. ఇది ఒకప్పుడు 1949లో జరుపుకునేవారు. ఓన్లీ యూఎస్ఏ లోకల్ న్యూస్ పేపర్స్లో ప్రచురించడం జరిగింది. ఈ మతాల యొక్క సిద్ధాంతం ఏంటంటే, ఈ ప్రపంచంలో చాలామంది వలస వెళ్ళే కార్మికులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. సో వాళ్ళ యొక్క మతాన్ని గౌరవించడానికే ఈ హ్యాపీ వరల్డ్ రిలీజియన్ డే అండి. సో దీని యొక్క సందర్భం ఏంటంటే, ఒకరి యొక్క మతాన్ని ఒకరు గౌరవించుకోవాలి, ఒకరి ట్రెడిషన్ మరొకరి కల్చర్ని గౌరవించుకోవాలి అనేదే తప్ప. అండ్ దీనిలో అయితే మనం వరల్డ్ వైజ్ చూస్తే క్రిస్టియానిటీ అనేది 31.1% ఉన్నారు, ఇస్లాం వచ్చి 24.9% ఉన్నారు, ఈ రిలీజియన్ వచ్చి 15.6% ఉన్నారు, హిందూజం అయితే 15.2% ఉన్నారు, బుద్ధిజం అయితే 6.6% ఉన్నారు. టోటల్గా 84% అనేది మొత్తం వరల్డ్ పాపులేషన్లో ఉంటే దానికి మొత్తం ఎస్టిమేట్ అయింది 5.8 బిలియన్ పీపుల్ అనేది ప్రజెంట్ మన వరల్డ్లో ఉన్నారు. సో ఈ ప్రపంచ మత దినోత్సవం సందర్భంగా ఏంటంటే, నాది ఒక చిన్న సజెషన్ అనేవాడు ఏంటంటే, దేవుడు అనేవాడు మార్కెటింగ్ ప్రొడక్ట్ కాదండి. మనం సేల్ చేస్తే ఒకరికి నమ్మకం కలిగించేది కాదు. మన ఏ మతంలో అయితే పుట్టామో, మన భారతీయ అంటే మన ఇండియా వైస్గా చెప్పాలంటే, మన ఇండియా సంస్కృతిని మనం కాపాడుకోవాలి, మన కల్చర్ కాపాడుకోవాలి, మన రాబోయే జనరేషన్కి ఆదర్శంగా నిలవాలనేదే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో దయచేసి ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం అండి, మన టోటల్గా ప్రపంచంలో 10,000 డిస్టింక్ట్ రిలీజియన్స్ ఉన్నాయంట, 10,000 మతాలు. మరి అందులో ఏ మతాన్ని మీరు నమ్ముతారో చూడండి.